నమస్తే తెలంగాణ ప్రజలారా మరియు నిన్న జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసు. మరి కేసీఆర్ గారికి నోటీస్ చేయడం వల్ల లాభమైంది నష్టమైంది. ఆ ప్రాజెక్ట్ వల్ల నోటీస్ ఇచ్చారు. నోటీస్ వల్ల నిన్న మొన్న బాగా హల్జడి చేశారు. చేయడం వల్ల ఏమైనా లాభం ఉందా? అదే రేవంత్ రెడ్డి గారు నేను అరెస్ట్ చేపిస్తా, జైలుకి పంపిస్తా, అది ఇది అన్నాడు. ఏమైనా అట్లాంటిది ఏమైనా జరిగిందా? జరగని దానికి ప్రజలకి ఇబ్బంది పెట్టడం ఎందుకు? దానివల్ల వచ్చే లాభం ఏంది, నష్టమేంది? ప్రభుత్వము ఏదైనా ఇప్పుడు గెలిచినాం కాబట్టి దానికి గెలిపించుకున్నాం, ప్రజల్ని బాగుపెట్టే పని చేయాలి. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఇది దుమ్ము ధూళి పూసుకొని ప్రజల్ని అన్యాయం చేయడం ఇది కరెక్టా? ఒక నాయకుడు చేసే పనులు ఈయన ప్రజలకి న్యాయం చేస్తారా? ప్రజలకి న్యాయం చేయని పని చేస్తారా? ఎటువంటి పని ఎందుకు చేయాలి? ఎందుకంటే జరిగే పని ఏమైనా చేస్తే బాగుంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి పని చేయకండి నాయకుడు అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి ప్రజెంట్గా ఉన్న ముఖ్యమంత్రికి మేము చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసినప్పుడు, ఒక ముఖ్యమంత్రి పదవి చేసినప్పుడు ఒక్కొక్కసారి నా ఓటు వేయవద్దు అంటాడు, నాకు ఓట్లు కావాలంటాడు, నాకేమీ అవసరం లేదంటాడు, నేను ఒక చదువుకుని అంటాడు, ఒక స్కూల్లో అంటాడు, ఒక నేను జాబ్ చేస్తానంటాడు. ఇది ఏందో నాకు అర్థం కావట్లే. ఆయన భాష ఎవరికి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి నేను ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రిని చూడలే. ఎందుకంటే మీరు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి మనిషిని గెలిపించుకోవడం మీకు మనకు చాలా పొరపాటు అది. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ముందు ఆలోచించి స్టెప్ తీసుకోవాలి. ఏదైనా ఒక పని చేస్తున్నాము అన్నప్పుడు అది గెలుస్తామా ఓడుతామా అనేది చూసుకోవాలి. ప్రతిదీ మనం ఏదో ఉన్నాము, మనం ఏదో పదవిలో ఉన్నాము, ఏదో హరాస్ చేయాలి, ఏదో ఇబ్బంది పెట్టాలి అనేది చేస్తే ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఇవాళ ఏం జరిగిందో మీకు తెలుసు. అట్లాంటి పని చేయకుండా మంచి పని చేయండి. మనం ఒకరి మీద అభాండం వేసినప్పుడు అది మనం చేయగలుగుతామా, అవుతుందా లేదా అని చేశారు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏమైనా కొంచెమైనా ఏమైనా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి లాభం జరిగిందా? మీరు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ వల్ల చాలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. దానివల్ల ఏమైనా లాభం జరిగిందా? ఒక్కరోజు ఆయన పిలిపించారు, 2 రోజులు ఇంకొకరిని పిలిపించారు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయగలుగుతారు? మీరు అరెస్ట్ చేసి జైలు పంపించలేరు, ఇంకోటి చేయలేరు. లేనప్పుడు ఎందుకు చేయాలి? లాభం ఎంత, నష్టం ఎంత? ప్రజల్లో చెప్పడానికైనా కొంచెమైనా మనకు ఉండాలి. ఎందుకంటే అది జరిగే పని అయితే చేసినా ఒక అందం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పని చేయకుండా ప్రజల్ని ఇట్లా తిప్పి ఇబ్బంది పెట్టే పని చేయకుండా బాగుపెట్టండి ప్రజల్ని అని చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. నమస్తే మిత్రులారా, ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.